V3 న్యూస్ లక్ష్యం సమాజం నేను మీ సాయిస్తా ముందుగా ఈ రోజు పేపర్ ముచ్చట కార్యక్రమానికి స్వాగతం అయితే ఈ రోజు పేపర్ ముచ్చట్లో ఈ రోజు మనం ముందుగా చూసుకున్నట్లయితే ఈనాడు సాక్షి అలానే వెలుగు దినపత్రికలో ఏ ప్రధాన అంశాలు ఉన్నాయని ఒకసారి మనం చూద్దాం ముందుగా చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రికలో చూద్దాం ఒకసారి ఫస్ట్ ఈనాడులో చూసుకున్నట్లయితే 100 కోట్ల అక్రమార్జన అలానే రేరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీబీ సోదాల్లో గుర్తింపు ఇంకా కొనసాగుతున్న తనిఖీలు 40 లక్షల రూపాయల నగదు బంగారు ఆభరణాలు ఖరీదైన చేతి గడియారాలు ఆస్తి పత్రాలు స్వాధీనం అలానే ఇక్కడ తెలంగాణలో నౌకాదళ రాడార్ స్టేషన్ అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే దామగుండం అడవిలో ఏర్పాటు సీఎం సమీక్షలో ఒప్పందం పత్రాలపై సంతకం అలానే తమిళనాడు తర్వాత రెండో కేంద్రం తెలంగాణలోనే ఇంకొకటి చూసుకుంటే ధర్నీ సాఫ్ట్వేర్ తో పాటు చట్టాలు మార్చాల్సిందే కమిటీ ప్రాథమిక అభిప్రాయం 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం లోపాలపై 10 గంటల పాటు చర్చ అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే రష్యాలో కుప్పకూలిన సైనిక విమానం 65 మంది ఉక్రెయిన్ యుద్ధ ఖైదీల దుర్మరణం మేడిగడ్డపై అధ్యయనానికి కమిటీ కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ ఏబీ పాండ్యా నేతృత్వంలో ఏర్పాటు అలానే ఇండియా కూటమికి మమతా షాక్ బెంగాల్ తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తోందని వెల్లడి పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు ఉండదన్న ఆ రాష్ట్ర సీఎం మాన్ ఒకే రోజు 2 ఎదురు దెబ్బలు ఇవి ఈనాడు దినపత్రికలో ఈనాడుకి సంబంధించిన వార్తలు ఇప్పుడు మనం ఒకసారి సాక్షిని కూడా చూద్దాము సాక్షిని చూసినట్లయితే ఇక్కడ ముందుగా ఇదేమి రాజ్యం ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టు పట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు స్కూటీపై వెళ్తూ లాక్కెళ్లేందుకు మహిళా కానిస్టేబుల్ ప్రయత్నం వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టు ఇవ్వొద్దంటూ ఆందోళన చేస్తున్న వారిపై అమానవీయ ప్రవర్తన అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ అవినీతి 500 కోట్లు హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ మెట్రో రైల్ డైరెక్టర్ శివబాలకృష్ణ ఏసీపీ దాడులు శివబాలకృష్ణపై ఏసీపీ దాడులు అని ఇచ్చారు ఇక్కడ హైదరాబాద్ పుప్పాలగూడలోని ఇల్లు కార్యాలయాలు బంధువుల ఇళ్లలో ఏకకాలంలో సోదాలు అక్రమంగా 500 కోట్లకు పైగా ఆస్తులు కూడా పెట్టినట్టు అంచనా అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే కూటమికి బీటలు బెంగాల్లో ఒంటరి పోరు మమత పంజాబ్ లోను ఒంటరి పోరే ఇండియా కూటమికి జంట షాకులు విపక్షాలది చావు దెబ్బే బీజేపీ ఇక్కడ ఇంకోటి చూసుకుంటే కాంగ్రెస్ నేతలను బట్టలు ఉడదీసి ఉరికిస్తాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు అడ్డగోలుగా హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయకుంటే బట్టలు తీసి ఉరికించే రోజులు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు అలానే ఇంకా ఇంకోటి చూసుకున్నట్లయితే అంతరాలపై విద్యా యుద్ధం రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్య సరైన మందు ఇండియా టుడే సదస్సులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలానే ఇంకొకటి చూసుకున్నట్లయితే మేము పార్టీ మారే ప్రసక్తే లేదు తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తమను అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎట్టి పరిస్థితుల్లోనూ బీఆర్ఎస్ ను వీడేదేలేదన్నారు అలానే ఆ సంస్థలతో అభివృద్ధి అసాధ్యం బహుశా జాతి సంస్థలపై డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్య అలానే వాటితో సామాజిక న్యాయం ఉపాధి కల్పన జరగదు ఇంకోటి చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఇంజనీరింగ్ సీట్ల పెంపునకు బ్రేక్ సంప్రదాయ కోర్సులకు డిమాండ్ తగ్గడంతో ఈ నిర్ణయం అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీల నియామకంపై గవర్నర్ కు ఆదేశాలు ఇవ్వలేం ప్రస్తుత స్టే ఇవ్వడం చట్ట ప్రకారం సాధ్యం కాదు హైకోర్టు అలానే అన్ని కలెక్టర్లే అంటే సరికాదు ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు ఇవి సాక్షికి సంబంధించిన వార్తలు ఇప్పుడు మనం ఒకసారి వెలుగులో చూసుకున్నట్లయితే 4 రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్ అలానే నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం 2 రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ చేస్తామని చెప్తున్నారు అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే కేసీఆర్ ను తొందరలోనే సీఎం చేసుకుందాం కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మనకు తగిలింది చిన్న దెబ్బనే పాపమని కాంగ్రెస్ వాళ్లకు జనం ఓటేసిండ్రు హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ బట్టలిప్పి ఊరేగిస్తాం కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే సీఎం రేవంత్ రెడ్డిని 1000 సార్లు కలుస్తాం ఆయనను కలిసేందుకు ఎక్కడికైనా పోతాం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రోటోకాల్ సమస్యలు నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే కలిసిన ముఖ్యమంత్రిని కలిసినంత మాత్రాన పార్టీ మారుతున్నట్టు కాదు కాంగ్రెస్ లో చేరే ప్రసక్తే లేదు మాపై కేసీఆర్ కు నమ్మకం ఉంది కొత్త ప్రభాకర్ రెడ్డి సునీత లక్ష్మారెడ్డి గూడెం మహిపాల్ రెడ్డి మాణిక్రావు వెల్లడి అలానే ఇక్కడ ఇంకోటి చూస్తుంటే RRR భూసేకరణకు రాష్ట్ర వాటా ఫండ్స్ ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లెటర్ అలానే ఇక్కడ ఇంకోటి చూస్తుంటే కొండ వర్సెస్ రంజిత్ టానాకెక్కిన చేవెళ్ల పంచాయతీ ఎంపీ రంజిత్ రెడ్డి తనపై నోరు పారేసుకున్నారని పోలీసులకు విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు బెదిరింపులకు పాల్పడినట్లు కంప్లైంట్ లో పేర్కొన్న మాజీ ఎంపీ అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే 45 రోజుల్లో 10 కోట్లు 0 టికెట్లు మహాలక్ష్మి స్కీమ్ తో మహిళలు రికార్డు స్థాయి జర్నీ త్వరలో ఆర్టీసీ డిపోలో సంబరాలకు ప్రణాళిక
అలానే ఇంకోటి చూసుకుంటే కుప్పకొల్లిన రష్యా మిలిటరీ విమానం ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో సహా 74 మంది దుర్మరణం. అలానే ఇక్కడ వెలుగులోనే ఇంకొక న్యూస్ చూసుకున్నట్లయితే బ్లాక్ కలర్ కు సీఎం కాన్వాయ్, భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలన్నిటికీ ఒకే కలర్, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ విభాగాల్లోనూ మార్పులు. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే ధరణిలో ఎంఆర్ఓలకు అధికారులు, అడిషనల్ కలెక్టర్లు, ఆర్టీఓలకు కూడా. అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే ఇక్కడ మేము ఒంటరిగా పోటీ చేస్తాం, కాంగ్రెస్ తో ఎలాంటి పొత్తులు ఉండవు తేల్చి చెప్పిన మమతా బెనర్జీ. ఇవి వెలుగు దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఒకసారి చూద్దాం. ముందుగా ఈనాడు నుంచి స్టార్ట్ చేసుకుంటూ వచ్చినట్లయితే ఇక్కడ 100 కోట్లు అక్రమార్జన అని చెప్తున్నారు. రేరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీపీ సోదాలు గుర్తింపు చేశారు. అలానే ఇంకా కొనసాగుతున్న తనిఖీలు, 40 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఖరీదైన చేతి గడియాలు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలు పూర్తయితే అక్రమ ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇంట్లో సుమారు 40 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైతే ఉన్నారో రేరా కార్యదర్శి బాలకృష్ణ ఇంట్లో ఏసీపీ సోదాలు నిర్వహిస్తుండగా 40 లక్షల రూపాయలు, అలానే చేతి గడియారాలు, అలానే కొన్ని ఆస్తి పత్రాలు కూడా దొరికినట్లు చెప్తున్నారు ఇంట్లో. అలానే ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే తెలంగాణలో నౌకదళ రాడార్ స్టేషన్ అని చెప్తున్నారు. దామగుండం అడవిలో ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది 1174 హెక్టార్లు బదలాయింపు అని చెప్తున్నారు. అలాగే సీఎం సమీక్షలో ఒప్పంద పత్రాలపై సంతకం, తమిళనాడు తర్వాత తెలంగాణలో 2వ కేంద్రం అని కూడా చెప్తున్నారు. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఈనాడు దినపత్రికలోనే ధరణి సాఫ్ట్వేర్ తో పాటు చట్టాలు మార్చాల్సిందే, కమిటీ ప్రాథమిక అభిప్రాయం, 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం, లోపాలపై 10 గంటల పాటు చర్చ. ఇక్కడ చూసుకున్నట్లయితే ధరణి సాఫ్ట్వేర్ తో చట్టాలు మార్చాల్సిందే అని చెప్తున్నారు. అలానే ఇక్కడ కమిటీ ప్రాథమిక అభిప్రాయం అని కూడా చెప్తున్నారు. 5 జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయిన తర్వాతనే లోపాలపై 10 గంటల పాటు చర్చ కూడా చేశారని తెలుస్తోంది. ధరణి గురించి, ప్రత్యేకంగా ధరణి గురించి ఇది ధరణికి సంబంధించిన వార్త. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇండియా కూటమికి మమతా షాక్, బెంగాల్లో తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడి, పంజాబ్ లో కాంగ్రెస్ తో పొత్తు ఉండొచ్చు ఆ రాష్ట్ర సీఎం మాన్. ఇక్కడ ఇంకోటి చూసుకున్నట్లయితే ఒకే రోజు 2 ఎదురు దెబ్బలు తగిలినాయి, మమతాకి షాక్ వచ్చిందని చెప్తున్నారు. ఇండియా కూటమికి మమతాకి పెద్ద ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పుకోవచ్చు. ఒంటరిగానే పోటీ చేస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ బెంగాల్లో తృణమూల్ ఒంటరిగానే పోటీ చేస్తుందని వెల్లడించేశారు. అలానే పంజాబ్ లో కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకుంటారని చెప్పేసి రాష్ట్ర సీఎం కూడా ప్రకటించడం జరిగింది. ఇవి ఈనాడు దినపత్రికలో ఉన్న ప్రధాన అంశాలు. ఇప్పుడు మనం ఒకసారి సాక్షిలో కూడా చూసుకున్నట్టయితే ఇదేమి రాజ్యం, ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీని జుట్టుపట్టి ఈడ్చుకెళ్లిన పోలీసులు, స్కూటీపై వెళ్తూ లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశారు. అయితే వ్యవసాయ వర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దంటూ చేస్తున్న ఆందోళనలో వీరిపై ఈ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఎవరైతే మహిళ అక్కడ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వద్దంటూ అక్కడ సమ్మె చేస్తున్నారు, వాళ్ళని అందులో ఒక మహిళని కానిస్టేబుల్ స్కూటీపై తీసుకెళ్తూ మహిళా కానిస్టేబుల్ స్కూటీపై వెళ్తూ లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేసింది. ఇది చాలా అమానవీయ ఘటన అని చెప్పుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన వార్త. ఇప్పుడు సాక్షిలో ఇంకొకటి చూసుకున్నట్లయితే అవినీతికి 500 కోట్లు, హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్, మెట్రో రైల్ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఏసీపీ దాడులు. ఇందని మనం చెప్పుకున్నట్లుగానే మెట్రో రైల్ డైరెక్టర్ శివబాలకృష్ణపై ఐటీ దాడులు చేశారు. అలానే వాళ్ళ ఇంట్లో కొన్ని ఆస్తి పత్రాలు తీసుకున్నారు. అలానే కొన్ని ఖరీదైన చేతి గడియారాలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. 40 లక్షల రూపాయల నగదు కూడా దొరికినట్టు తెలుస్తుంది. ఇంకా సోదాలు చేస్తే ఇంకా ఖరీదైన ఎన్నో అవినీతి సొమ్ము దొరికే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. ఇది దీనికి సంబంధించిన వార్త. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ అంతరాలపై విద్యాయుద్ధం, రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్య సరైన మందు, ఇండియా టుడే సదస్సులో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాణ్యమైన విద్య అనేది ప్రతి ఒక్కరికి హక్కు కావాలి, సంపన్నుల పిల్లలకు అందే చదువులు పేద పిల్లలకు అందాలన్నదే మా లక్ష్యం. పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ విద్య కోసమే సమగ్ర విధానం, స్కూళ్లలో నాడు నేడు కింద మౌలిక సదుపాయాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ఏపీకి సంబంధించిన వార్త. ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పేదరికానికి నాణ్యమైన విద్యనే సరైన మందని కూడా చెప్తున్నారు. ఈ విద్య ఇవ్వడం, నాణ్యమైన విద్య ఇవ్వడం వల్ల పేదరికం అనేది కొంతవరకైనా నిర్మూలించవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. అందువల్లనే ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేది ఏర్పాటు చేయడానికి ఈ గవర్నమెంట్ అనేది రెడీ అయ్యింది. ఇప్పటి వరకు తీసుకొస్తూనే ఉంది ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనేవి అని కూడా చెప్తున్నారు. అలాగే స్కూళ్ళలో నాడు నేడు ప్రోగ్రామ్ కింద కూడా సరైన మౌలిక వస్తువులు కూడా మేము తీసుకొచ్చామని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే మేము పార్టీ మారే ప్రసక్తే లేదు, తాము పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, తమను అప్రతిష్ట పాలు చేసేందుకు కొందరు ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న మనం చూసుకున్నాము, మొన్న
ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో గుడం మహిపాల్ రెడ్డి గాని కొత్త ప్రభాకర్ రెడ్డి గాని సునీత లక్ష్మారెడ్డి గాని సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. అది కూడా ప్రోటోకాల్ దృష్ట్యా కలిసారు తప్ప వేరే ఉద్దేశాలు లేవు, మేము పార్టీ మారే అవకాశమే లేదని ఇక్కడ స్పష్టం చేయడం జరిగింది. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే ఆ సంస్థలతో అభివృద్ధి అసాధ్యం, బహుళ జాతి సంస్థలపై డిప్యూటీ సీఎం బట్టి వ్యాఖ్య, వాటితో సామాజిక న్యాయం ఉపాధి కల్పన జరగదు. ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని సంస్థలతో అభివృద్ధి అనేది అసాధ్యం అని చెప్పేసి ఇక్కడ బట్టి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. బహుళ జాతి సంస్థలపై డిప్యూటీ సీఎం కొన్ని వ్యాఖ్యలు చేశారు. వాటితో పొత్తు పెట్టుకుంటే ఆ సంస్థలతో అసలు అభివృద్ధి అనేది అసాధ్యం అని కూడా చెప్తున్నారు. ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే అన్ని కలెక్టర్లే అంటే సరికాదు, ధర్నీ పోర్టల్ సమస్యల పరిష్కారంపై జిల్లా కలెక్టర్లు పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, క్షేత్రస్థాయిలో సిబ్బంది లేరని వెల్లడి, అధికారుల వికేంద్రీకరణతోనే మేలు జరుగుతుందనే అభిప్రాయం. 5 జిల్లాల కలెక్టర్లతో భేటీ అయిన ధరణి పునర్నిర్మాణాన్ని కమిటీ మరికొన్ని సమావేశాల తర్వాత ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రభుత్వం అన్ని కలెక్టర్లే చూసుకోవాలి, అన్ని కలెక్టర్లే చేయాలంటే సరికాదని చెప్తున్నారు. ధర్నీ పోర్టల్ సమస్యల పరిష్కారంపై మాకు పూర్తిగా మా మీద బాధ్యతలు వేయకండి అని కూడా కలెక్టర్లు ఆపోతున్నది తెలుస్తోంది. పని ఒత్తిడి తీవ్రంగా ఉందని, క్షేత్రస్థాయిలో కూడా ఒత్తిడి సిబ్బంది లేరని కూడా వాళ్ళు వెల్లడిస్తున్నారు. సో దీని మీద కొంచెం జాగ్రత్త తీసుకోండి, మొత్తం మేమే అంటే చేయలేమని కూడా కలెక్టర్లు చెప్పడం జరిగింది. ఇది సాక్షిలో ఉన్న ప్రధాన అంశాలు. ఇప్పుడు మనం ఒకసారి వెలుగులో చూసుకుందాము. ఇక్కడ వెలుగులో చూసుకున్నట్లయితే ముందుగా మెయిన్ గా ఇచ్చిన వార్త ఏంటంటే 4 రోజుల్లో టీఎస్పీఎస్ కి కొత్త బోర్డు, చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి ఛాన్స్, నేడో రేపో గవర్నర్ ఆమోదించే అవకాశం, 2 రోజుల్లో సభ్యుల పేర్లు కూడా ఫైనల్ చేస్తాం. గవర్నర్ తమిళసైతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం బట్టి భేటీ, అలానే రిపబ్లిక్ డే వేడుకలకు ఆహ్వానం, టీఎస్పీఎస్ చైర్మన్ సభ్యులు నియామకంపై చర్చ, సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4 రోజుల్లో టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తోంది. అలానే ఇక్కడ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డికి కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం కల్పిస్తుంది. అలానే నేడో రేపో కూడా గవర్నర్ ఆమోదిస్తారు. ఇంకొకటి చూసుకున్నట్లయితే గవర్నర్ తమిళసైతో రేవంత్ రెడ్డి అలానే బట్టి విక్రమార్క కూడా భేటీ అయినట్టు తెలుస్తోంది. ఈ భేటీలో రిపబ్లిక్ డేకి సంబంధించిన వేడుకలకు హాజరు కావాలని ఆహ్వానం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అలానే టీఎస్పీఎస్సీ చైర్మన్ సభ్యుల నియామకంపై కూడా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. సరైన పేర్లు ప్రతిపాదిస్తే వెంటనే ఆమోదిస్తానన్న గవర్నర్. మీరు నాకు కరెక్ట్ నేమ్స్ అనేవి చెప్తే, మీరు ఎవరినైతే ఎన్నుకున్నాం అనుకుంటున్నారో వాళ్ళని కరెక్ట్ గా ఎన్నుకొని మీరు నాకు చెప్తే నేను ఆమోదిస్తానని కూడా గవర్నర్ తమిళసై హామీ ఇవ్వడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డికి అలానే బట్టి విక్రమార్కకి నిన్న కలిసిన సందర్భంలో. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే కేసీఆర్ ను తొందరలోనే సీఎం ని చేసుకుందాం, కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్. మనకు తగిలింది చిన్న దెబ్బనే, పాపం కాంగ్రెస్ వాళ్లకు జనం ఓటేసిండ్రు పాపం అని. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగిన కరీంనగర్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ మనం కేసీఆర్ ని త్వరలోనే సీఎం ని చేసుకుందాం, పాపంలే కాంగ్రెస్ వాళ్ళు అని చెప్పేసి ఒక ఛాన్స్ ఇద్దామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి ప్రజలు ఓటేశారు తప్ప ఇంకా మిగతాది ఏం లేదు. వాళ్ళు కానీ కరెక్ట్ గా అభివృద్ధి అనేది చెయ్యకపోతే మనం బట్టలు ఊడదీసి కొడదామన్న రేంజ్ లో కేటీఆర్ చెప్పారు. ఒక ప్రతిపక్ష నేతగా ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ కు సంజయ్ నయా పైసా తేలేదే, అలానే అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్. ఇక్కడ వాళ్ళేమో మేము వచ్చి 47 రోజులు 48 రోజులు మాత్రమే అవుతుంది, కానీ మీరు ఎందుకు ఇప్పటికే ఈ 1.5 month లోనే మా మీద ఎందుకు ఇంత పగపట్టారు, మేము ఇంకా చేస్తాం, ఇంకా 100 రోజులు అవ్వలేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళేమో గుర్తు చేస్తున్నారు. వీళ్ళేమో వాళ్ళు అభివృద్ధి చేయకపోతే మాత్రం మేము ఊరుకోము, మేము ఖచ్చితంగా తాట తీస్తామని చెప్పి కేటీఆర్ చెప్తున్నారు. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్లయితే కొండ వర్సెస్ రంజిత్, తానాకెక్కిన చేవెళ్ల పంచాయతీ, ఎంపీ రంజిత్ రెడ్డిపై తనపై నోరు పారేసుకున్నారని పోలీసులకు విశ్వేశ్వరరెడ్డి ఫిర్యాదు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కొండ వర్సెస్ రంజిత్ ఎప్పుడు చేవెళ్ల అంటే హాట్ గానే ఉంటుంది పాలిటిక్స్ లో. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరు ఎంపీ రంజిత్ రెడ్డి తనపై నోరు పారేసుకున్నారంటూ విశ్వేశ్వరరెడ్డి పోలీసులకు కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. అలానే బెదిరింపులకు కూడా పాల్పడుతున్నట్లు తెలుస్తోందని చెప్పేసి పేర్కొన్నారు కంప్లైంట్ లో. అలానే కోర్టు అనుమతితో బంజారాహిల్స్ పిఎస్ లో కేసు కూడా నమోదు చేశారు. అలానే ఇంకొకటి చూసుకున్నట్లయితే 45 రోజుల్లో 10 కోట్ల జీరో టికెట్లు, మహాలక్ష్మి స్కీమ్ తో మహిళల రికార్డు స్థాయి జర్నీ, త్వరలో ఆర్టీసీ డిపోలో సంబరాలకు ప్రణాళికలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మహాలక్ష్మి స్కీమ్ ఏదైతే ఉందో 45 రోజులు కంప్లీట్ అయింది. 45 రోజుల్లో 10 కోట్లకు పైగా జీరో టికెట్లు అమ్ముడుపోయాయి. దీని గురించి ఆర్టీసీ నిన్ననే వెల్లడించింది. అయితే దీనికి సంబంధించి సంబరాలు కూడా త్వరలో జరుపుకోనున్నట్లు ఆర్టీసీ వెల్లడించింది. అలానే ఇప్పుడు ఇంకొకటి చూసుకున్నట్లయితే ఇక్కడ బ్లాక్ కలర్ కి సీఎం కాన్వాయ్, భద్రతా కారణాల దృష్ట్యా వాహనాలన్నింటినీ ఒకే కలర్, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ విభాగాల్లోనూ మార్పులు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సీఎం కాన్వాయ్ కి బ్లాక్ కలర్ లోనే
ప్రతి కారు బ్లాక్ కలర్ లోనే ఉండాలని చెప్పేసి సీఎం కాన్వాయ్ ని కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల మార్చాల్సి వచ్చింది. అలానే ఇంటెలిజెన్స్ విభాగాల్లోనూ కూడా సెక్యూరిటీ అండ్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో కూడా మార్పులు చేసినట్టు తెలుస్తోంది. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టయితే కుప్పకూలిన రష్యా మిలిటరీ విమానం, ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో సహా 74 మంది దుర్మరణం, ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కుప్పకూలిన రష్యా మిలిటరీ విమానం అనేది కుప్పకూలిందని తెలుస్తోంది. ఉక్రెయిన్ యుద్ధ ఖైదీలతో సహా 74 మంది కూడా దుర్మరణం చెందినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన ఒక వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతున్నట్టు మనం చూసుకోవచ్చు. అలానే ఇక్కడ ఇంకొకటి చూసుకున్నట్టయితే ఎంసెట్ ఇక నుంచి ఈపీ సెట్ రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరు మారనున్నది. ఈ సంవత్సరం నుంచి ఎంసెట్ పేరును ఈఏపీ సెట్ గా మార్చాలని సర్కార్ నిర్ణయించింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఏదైనా సరే ఎంసెట్ అనేది టీఎస్ ఎంసెట్ కానీ ఏపీ ఎంసెట్ కానీ ఎంసెట్ అని ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు టీఎస్ ఎంసెట్ లో ప్రత్యేకంగా పేరు మార్చదలుచుకున్నారని తెలుస్తోంది. ఇక్కడ టీఎస్ ఎంసెట్ తీసేసి ఈఏపీ సెట్ గా మార్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వాళ్ళు ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు, సర్కార్ నిర్ణయం చేసుకుందని కూడా తెలియజేస్తున్నారు. స్టూడెంట్లకు బూట్లు, బ్యాగ్, రాష్ట్రంలో సర్కార్ బడుల్లో చదివే స్టూడెంట్లకు యూనిఫామ్ తో పాటు షూస్, బ్యాగ్ కూడా అందించాలని ప్రభుత్వం యోచిస్తుంది. దీనికి సంబంధించిన బడ్జెట్ ప్రతిపాదనలు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సర్కార్కు పంపినట్టు తెలుస్తోంది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు స్కూల్ స్టూడెంట్స్ కి ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారో వాళ్ళకి ఓన్లీ బట్టలు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి నుంచి షూస్, బ్యాగ్ కూడా పంపిణీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. అలానే స్కూల్ కి సంబంధించిన అధికారులు కూడా దీనికి సంబంధించిన కొన్ని పత్రాలను కూడా లెక్కలను కూడా అందించడం జరిగింది గవర్నమెంట్ కి. మరి గవర్నమెంట్ త్వరలోనే ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి. ఇవి ఈరోజు పేపర్ ముచ్చట కార్యక్రమంలోని ప్రధాన అంశాలు. ఇవాల్టి పేపర్ ముచ్చట కార్యక్రమం ఇంతటితో సమాప్తం. మరొక పేపర్ ముచ్చట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.